హైదరాబాద్ నగరంలో కొత్త కల్చర్ వెలుగులోకి వచ్చింది. గల్లీల్లో గిరిగీసుకొని మరి స్ట్రీట్ బాక్సింగ్ ఫైట్లు నిర్వహిస్తూ నో రూల్స్ జస్ట్ ఫెస్ట్ పేరుతో యువతను ఆకర్షిస్తున్న ఫైట్ క్లబ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. WWE తరహా బ్రూటల్ ఫైట్లను తలపించే ఈ ఈవెంట్స్ ఇలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ గల్లీలో బ్రూటల్ ఫైట్ క్లబ్ ఫైటింగ్ గ్యాంగ్ నెట్వర్క్ సంచలనం సృష్టించింది. ఈ ఫైట్ క్లబ్ కు నో రూల్స్ జస్ట్ ఫెస్ట్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. నో రూల్స్, నో రింగ్, నో లిమిట్స్, ఓన్లీ ఫెస్ట్ అనే ట్యాగ్ లైన్ తో యువతను ఈ ముఠా ఆకర్షించింది. సరూర్ నగర్ లోని ఓ షాపింగ్ మాల్ పై ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నిర్వాహకులు మొదటి ఎపిసోడ్ నిర్వహించేశారు. దీనిపై సరూర్ నగర్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని నిర్వాహకుడికి నోటీసులను జారీ చేశారు. అంతటితో ఆగని ముఠా సీజన్ 1 సిరీస్ 2 పేరుతో మరో ఫైటింగ్ ఈవెంట్ ను సైతం ప్లాన్ చేసేసింది. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ప్రచారం చేసుకుంటోంది. బాక్సింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న ఒక్కొక్కరి నుంచి ₹199, బాక్సింగ్ లో పాల్గొనే వారికి ₹349 ఎంట్రీ ఫీజుగా వసూలు చేసింది. దీనిపై మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే బాక్సింగ్ ఫైట్ క్లబ్ ప్రధాన నిందితుడు పూవిక్ మునుగుపాటిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి పూర్తిగా నిషేధం ఉన్నప్పటికీ కూడా ఇటువంటి యాక్టివిటీస్ ని ఎందుకు నిర్వాహకులు నిర్వహిస్తున్నారు? తనకి కనీసం అక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ లేదా, లేకపోతే పోలీసుల వరకు వెళ్ళదు అని అనుకున్నారా? అప్డేట్స్ ఏంటి సాగర్? సర్తాజ్, మీకు గుర్తుందా ఈడియట్ సినిమాలో హీరో రవితేజ ఇచ్చిన పంచ్ అనధికారికంగా ఎలాంటి రూల్స్ లేకుండా ఒక షెడ్డులో నిర్వహించినటువంటి ఫైటింగ్ సీన్. ఇదే తరహాలో ఇదే అంశాన్ని ఇన్స్పిరెన్స్గా తీసుకున్నటువంటి పూర్విక్ అనే వ్యక్తి సరూర్ నగర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్లోని B2 అంటే బేస్మెంట్ 2లో అనధికారికంగా అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ కొంతమంది యువతని ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో ఫైటింగ్ సీన్లు నో రూల్స్ అంటే రింగ్, జనరల్గా కిక్ బాక్సింగ్ నిర్వహించాలంటే కోర్టు ఉంటుంది, దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, కింద బెడ్స్ ఉంటాయి, అంటే కింద పడ్డా కూడా దెబ్బలు తగలవు. కానీ ఇక్కడ ఎలాంటి రూల్స్ లేకుండా ఎలాంటి రింగ్ లేకుండా ఓన్లీ పంచ్ అనే నినాదంతోనే ఇక్కడ సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారు. ఈ షాపింగ్ మాల్లో మొదటి సిరీస్ నిర్వహించినటువంటి నిర్వాహకులపైన ఇప్పటికే సుమోటో కేసు నమోదు చేశారు సరూర్ నగర్ పోలీసులు. అయినా రెండో సీజన్ కోసం ప్రయత్నం చేశారు. మొదట సరూర్ నగర్ పోలీసులు ఆల్రెడీ వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేస్తే రెండో సీజన్ కోసం సోషల్ మీడియాలో ఇన్స్టా వేదికగా ప్రచారం చేస్తూ యువతను ఆకర్షిస్తూ ₹199 చూసేవాందుకి వీక్షకులకు. మనం విజువల్స్లో చూస్తే యువత అంతా అరుస్తూ ఎగ్జాక్ట్లీ ఈడియట్ సినిమా సీన్ గుర్తొచ్చింది నాకు ఈ సంబంధించినటువంటి వార్త చూస్తే, ఈ ఫైటింగ్ సీన్ చూస్తే. ఎలాంటి నిబంధనలు లేకుండా, ఎందుకంటే అందులో పాల్గొనేటువంటి వాళ్ళు బాక్సింగ్ క్రీడాకారులు అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాల మీదకు వస్తుంది. ఎక్కువగా ఫైటింగ్ జరిగితే వాళ్ళకు ఎక్కడో దెబ్బ తగిలితే వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది. సో దీనిపైనే సరూర్ నగర్ పోలీసు సుమోటో కేసు నమోదు చేశారు. సో అయినా కూడా రెండోసారి అనుమతి కోరారు. విచిత్రంగా ఇక్కడ పూర్విక్ అనే నిందితుడు నోటీసులు ఇచ్చి దాన్ని రద్దు చేయమని చెప్తే మరోసారి ఆ ఫైటింగ్ నిర్వహించుకునేందుకు అనుమతులు అడుగుతున్నాడు. ఎంత దారుణం, ఎంత ధైర్యం! మరి పోలీసులు ఇక్కడ నోటీసులు ఇచ్చే వదిలేస్తారా? సోషల్ మీడియాలో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతున్న నేపథ్యంలో మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కేసులు నమోదు చేశారు, మళ్ళీ నోటీసులు జారీ చేశారు. సండే రోజు జరగాల్సి ఉంది ఈ ఫైటింగ్.
కానీ దాన్ని వెంటనే రద్దు చేసుకున్నారు అనుమతులు లేని నేపథ్యంలో. మరి ఇప్పటికైనా పోలీసులు పూర్వీక్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తే వాళ్ళు ఇంకో దగ్గర నిర్వహిస్తారు ఇలాంటి ఫైటింగ్లు. సో ఇట్లాంటి నిందితుడి పైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ అధికారికంగా నిర్వహించే పోటీలకు అనధికారికంగా నిర్వహిస్తూ క్రీడాకారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పూర్వీకుపై చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది సర్తాజ్. అయితే సాగర్, నో రూల్స్ ఓన్లీ ఫైట్స్ అనే ఏదో ట్యాగ్ లైన్ తో వీళ్ళు దీని మొత్తాన్ని కూడా రన్ చేస్తున్నారు. అయితే జస్ట్ మనం ఒకసారి చూసుకుంటే WWE కానివ్వండి, ఎట్లాంటి బాక్సింగ్ కి సంబంధించిన క్రీడలైనా కూడా కొన్ని రూల్స్ ను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఇక్కడ మనం బాక్సింగ్ చూస్తున్నామో వాళ్ళు సైతం బాక్సింగ్ నేర్చుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళకి సైతం ఆ రూల్స్ ని గౌరవించాలి అనేది వాళ్ళకి ఫస్ట్ లెసన్ గా ఉంటుంది క్రీడాకారులకి. సో వాళ్ళు కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా అక్కడ లోపలికి వచ్చి ఇట్లా బాక్సింగ్ చేయడాన్ని ఎలా చూడాలి, అండ్ వీళ్ళ మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందనుకోవాలి ఎవరైతే రిజిస్టర్ అయ్యారో. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తారు. ఎందుకంటే మనం ఎల్బీ స్టేడియంలో, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కావచ్చు, మిగతా స్టేడియాల్లో దీనికి సంబంధించినటువంటి కోచ్లు వాళ్ళు రెగ్యులర్గా కోచింగ్ ఇస్తారు. అది నిబంధనల మేరకు వాళ్ళు అక్కడ పోటీలు కూడా నిర్వహిస్తారు. కానీ ఇక్కడ అదే క్రీడాకారులతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఫైటింగ్ సీన్లను పెడుతూ నో లిమిట్స్, నో రూల్స్, ఓన్లీ ఫిస్ట్ అంటే ఓన్లీ పంచే, ఎలాంటి నిబంధనలు లేకుండా, రింగ్ లేకుండా, కోర్టు లేకుండా, కింద బెడ్స్ లేకుండా, అంటే ఇక్కడ అందులో పాల్గొనే వారి యొక్క ప్రాణాలు కూడా ఇక్కడ ప్రమాదంలో ఉంటాయి. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా పూర్వీక్ అనే వ్యక్తి ఒక ముఠాని ఏర్పాటు చేసుకొని దీన్ని అన్నింటినీ నిర్వహిస్తూ కొంత అక్కడ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అక్కడ షాపింగ్ మాల్కి సంబంధించినటువంటి బేస్మెంట్లో ఎవరికీ తెలియకుండా, అనుమానం రాకుండా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి పాల్గొనే వాళ్ళపైన కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు అందులో పాల్గొన్నటువంటి వారి డేటా కూడా సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో నిర్వాహకుల పాత్ర పైన ఇంకా ఎంతమంది ఉన్నారు? పూర్వీక్ ఒక్కడేనా? గతంలో ఇంకేమైనా నిర్వహించాడా? ఇంకెంతమంది దీన్ని నిర్వహించే ప్లాన్ చేస్తున్నారు? ఈ ముఠాలకు సంబంధించినటువంటి ఎవరెవరు ఇందులో పాల్గొంటున్నారన్న అంశాలపైన కూడా ఇంకా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణకి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కీలక నిందితులైనటువంటి పూర్వీక్ పైన మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సాగర్, ఆల్రెడీ నోటీసులు సర్వ్ అయినా కూడా రెండో సిరీస్ కు సంబంధించిన పోస్టు సైతం ఇన్స్టాగ్రామ్ లో వైరల్ చేస్తున్నట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉందా, లేకపోతే పోలీసులు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ జూన్ 14 సండే రోజు నిర్వహించాల్సి ఉండే సర్తాజ్ యాక్చువల్లీ. కానీ దానికి సంబంధించినటువంటి ముందు నుంచే మొదటి సిరీస్ పైన రద్దు చేసి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా రెండో సిరీస్ని అంటే ఎంత యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రెండో సీజన్కి సంబంధించినటువంటి నిర్వహించేందుకు పూర్తిగా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో యువతను ఆకర్షించేందుకు పోస్టర్లు పెట్టి గతంలో ఫస్ట్ సిరీస్ జరిగినటువంటి వీడియోలను, ఆ పంచుకు సంబంధించినటువంటి ఎంతమంది పాల్గొన్నారు అనేది సంబంధించినటువంటి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి యువతను ఆకర్షించారు. రెండో సీజన్ ఇప్పటికే పోలీసులు జూన్ 13వ తేదీన కేసు నమోదు చేశారు మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులు. అంటే సండే రోజు జరగాల్సి ఉంటే సాటర్డే రోజే నోటీసులు ఇచ్చి దానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసిన నేపథ్యంలో పూర్వీక్ దాన్ని రద్దు చేసుకున్నారు. లేదంటే సండే రోజు అదే బేస్మెంట్లో మరోసారి ఆ కిక్ బాక్సింగ్ సంబంధించినటువంటి అనధికారికంగా పోటీలు నిర్వహించేది. అందులో యువత పాల్గొంటారు, జోస్తో గట్టిగా అంటే ఫైటింగ్ చేసుకునే అవకాశాలు ఉంటే వాళ్ళ పాల్గొన్నటువంటి వారి క్రీడాకారులకు సంబంధించినటువంటి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేవి. సో దీన్ని పోలీసులు రెండో సీజన్ అయితే అడ్డుకున్నారు. మరి తదుపరి నిందితుడి పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది మాత్రం చూడాలి సర్తాజ్. సాగర్, ఫైనలీ ఇటువంటివి ఏవైతే రన్ చేస్తున్నారో అది కూడా ఒక సెల్లార్లో, అంటే ఎంత సఫకేటింగ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మనం జనరల్లీ ఇట్లాంటి బాక్సింగ్ అనేవి కూడా ఓపెన్ స్టేడియంస్ లో నడుస్తూ ఉంటాయి, లేకపోతే పూర్తిగా కూడా అక్కడ వెంటిలేషన్ అనేది ఉంటుంది. సెల్లార్లో పూర్తిగా సఫకేటెడ్ ఏరియాలో ఎంతో మంది జనం మధ్య నడుపుతున్నారు. సో ఇలాంటివి ఫర్దర్ గా కూడా ఎవరు ఇలాంటి యాక్టివిటీస్ చేయకుండా ఉండడానికి పోలీసులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాగర్, సార్ ఖచ్చితంగా మీరు చెప్పినది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ అనధికారికంగా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రూపులు కూడా ఇట్లా నిర్వహించే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఉంటుంది. ఆ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి, ఆ బాక్సింగ్కి సంబంధించినటువంటి అసోసియేషన్లు కూడా దీనిపైన అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి అనధికారిక పోటీలను వాళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మల్కాజిగిరిలో చూసుకుంటే, సరూర్ నగర్లో చూసుకుంటే సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఇక్కడ అధికారికంగా
సర్టిఫికేట్ ఉన్నటువంటి కోచ్లు వాళ్ళకి కోచింగ్ ఇస్తుంటారు. దానిపైన బాక్సింగ్ పైన అభిరుచి ఉన్నటువంటి క్రీడాకారులకు కావచ్చు, అక్కడికి వచ్చే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వారికి. కానీ ఈ అసోసియేషన్లు అంతా కూడా ఇట్లాంటి అనధికారికంగా జరిగే పోటీలను అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. సుమోటో కేసులు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు నోటీసులకే పరిమితం అవుతున్నారు. అసోసియేషన్లు ముందుకొచ్చి వీటిని అడ్డుకుంటే ఆ నిర్వాహకులపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సర్తాజ్. సాగర్, ఫైనల్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి సంబంధించిన స్క్రీన్ విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇందాక స్క్రీన్ రికార్డింగ్ మొత్తం ప్లే అవుతూ ఉంది స్క్రీన్ మీద. సో దీనికి సంబంధించి అంటే ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా హ్యాండిల్ని సైతం డిజాల్వ్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే అది అలానే ఉంటుందా? ఖచ్చితంగా దాన్ని డిజాల్వ్ చేస్తారు, దాన్ని రిమూవ్ చేస్తారు సర్తాజ్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ వేదికగా జరుగుతున్నటువంటి అనధికారికంగా పోటీలపైన సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి కూడా మెయిల్ చేశారు దానికి సంబంధించినటువంటి అకౌంట్ని వెంటనే తొలగించాలని చెప్పి. ఎందుకంటే దానివల్ల ప్రజల భద్రత మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకొని దాదాపు 5 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇక్కడ పూర్వీకు నోటీసులు ఇచ్చడమే కాదు, ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ తరహా పోటీలను నిర్వహించకుండా, ఈ తరహా ఫైటింగ్లను నిర్వహించకుండా సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా సోషల్ మీడియాలో ఇలాంటి ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం పోస్టులను ఆయా అకౌంట్లను కూడా పూర్తిగా బ్లాక్ చేయించే బాధ్యత ఖచ్చితంగా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే తీసుకుంటారు. సర్తాజ్. ఎస్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి బాక్సింగ్ ఏవైతే ఉందో దానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇటువంటి క్రీడలకు సంబంధించి. అండ్ బాక్సింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఇక్కడ ఇంజురీస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న స్పోర్ట్స్కు సంబంధించి ఎక్కువగా కూడా రూల్స్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా ఉంటాయి. సో అట్లాంటి బాక్సింగ్ లాంటి ఒక క్రీడను ఒక మాల్కి సంబంధించిన సెల్లార్లో ఏర్పాటు చేసి అక్కడ జనాలతో ఆడించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రెసెంట్ మొత్తం కూడా అందరూ కూడా అడుగుతున్న ప్రశ్నగా మారింది. ఇప్పుడు మనం చూస్తున్నాము అక్కడ ఎవరు కేవలం క్రీడను నేర్చుకొని వచ్చిన వాళ్లే అక్కడకు హాజరవుతున్నారా అంటే మనకి తెలీదు. జస్ట్ 349 రూపీస్ ఇస్తే చాలు, అక్కడ ఎంట్రీ అయిపోతుంది, రింగ్ లోపలికి ఎంటర్ చేస్తున్నారు, రింగ్ లోపల వాళ్ళు పోటీ పడే అవకాశం ఉంది. అంటే ఎవరైతే బాక్సింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో కనీసం వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోయినా వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేద్దాం అని ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంజురీస్ సైతం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని నిర్వహిస్తున్న మనిషి ఎవరైతే ఉన్నారో తనపై ఇప్పటికే కేసు నమోదైంది, నోటీసులు సైతం సర్వ్ అయ్యాయి.